అంటే ఎలా ఉండాలి అనేవి రకరకాల వ్యక్తులు అడిగిన ప్రశ్నలకి జగ్గి వాసుదేవ్ గారు ఇచ్చిన సమాధానాలు. అయితే ఇందులో నాకు వచ్చిన కాంటెక్స్ట్ బాగా నచ్చి దాని మీద నేను ఒక సరదా వ్యాఖ్య చేస్తున్నా. 2 పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, దాని అర్థాలు చెప్పండి చూద్దాం. ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్. ఎప్పుడు వినలేదా? నువ్వురా? ఫస్ట్ టైం వింటున్నా, తెలీదు. దాని తెలుగులో చెప్తే మీకు తెలిసిపోతుంది. ఓకే. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదం, రెండోది నిరాశావాదం. ఇవైతే తెలుసు, తెలుగులో విన్నా. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కవలలు. ఓకే. కానీ ఒకడు ఆశావాదిగా బతుకుతున్నాడు, ఒక నిరాశావాదిగా బతుకుతున్నాడు. అది స్టోరీ. అంటే సందర్భం ఒకటే, ఒకటి దాంట్లో పాజిటివిటీ ఎత్తుకులాడుతున్నాడు, ఒకటి దాంట్లో నెగిటివిటీ ఎత్తుకులాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ దీన్ని విట్నెస్ చేస్తున్నాడు. ఓకే. హీఈస్ నాట్ బీయింగ్ జడ్జిమెంటల్. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు ఎట్లున్నారో వాళ్ళని అట్లా చూస్తున్నాడు. కథ కాబట్టి అలా చూస్తున్నాడు. నిజ జీవితం అయితే పై పలగొడుతుండే. అంటే మనం ఒక విషయాన్ని కన్వే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎవరో ఒకరు సాక్షిగా ఉండాలి. ఇప్పుడు కోర్టులో జడ్జి కూడా డిస్టర్బ్ అయ్యాడు అనుకో, తీర్పు ఎవరు ఇస్తారు? అందుకని అక్కడ ఎవరే. అయితే ఒక కొడుకు ఆశావాది, మరో కొడుకు నిరాశావాది. ఓకే. ఇప్పుడు ఎలాంటి సందర్భం? పెద్దోడు ఆశావాదా, చిన్నోడు ఆశావాదా? ఏబి ఎట్లని అనుకో, పెద్దవాడు ఆశావాది, చిన్నవాడు నిరాశావాది. కంక్లూషన్కి వద్దాం. ఇప్పుడు ఆశావాది, నిరాశావాది అనేది ఈ మానవ జాతిని ఇట్లా విడగొడితే అట్లీస్ట్ 49% ఉంటారు. ఆ మిగతా 2% డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నవాళ్ళు, ఈ వీటికి బియాండ్గా జీవించేవాళ్ళు, తటస్థంగా ఉండేవాళ్ళు, లేదా ఎక్స్ట్రీమ్లీ కట్టర్గా ఉండేటోళ్ళు, లేదా సిద్ధాంతాన్ని బట్టి ఇట్లా ఉంటారు. అదర్వైజ్ ఇన్ జనరల్ ఆశావాదులు ఉంటారు, నిరాశావాదులు ఉంటారు. ఇప్పుడు ఈ తండ్రి అబ్జర్వేషన్స్ ఏమిటి? చిన్న కేక్ తెచ్చిస్తే వావ్ థ్యాంక్స్ డాడీ, అసలు వెరీ నైస్. ఆశావాది అలా, నిరాశావాది తూ ఎప్పుడు ఇదే కేకు, ఒక్కటే తెచ్చిన రెండే తెస్తావా, ఇంకో 2 పట్టుకురావాలి. మళ్ళీ దీనికి కొనసాగింపు ఆశావాది, డాడీ ఇప్పుడే తినేద్దాం డాడీ, చాలా బాగుంది. అంటే నిరాశావాది మీరే చెప్పండి. నిరాశపడి ఏం చేస్తాడంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకిదో తింటాడు అనుకుంటున్నా. అయిపోద్దనే నిరాశ ఉంటుంది అని. అదే ఎలాగో అయిపోతుంది, ఇంకా తింటే అయిపోతుంది పట్టు. అది వాడు ఒకడు ఎంజాయ్ చేయడానికి, ఒకడు బాధపడడానికి. హఠాత్తుగా వర్షం పడ్డదంట. ఓకే. ఆశావాది వెళ్ళి ఓ వర్షం నిరాశవాది వచ్చి ఈ వర్షం ఎప్పుడు బంద్ అయిద్దా, చలి పెడుతుంది, బట్టలన్నీ పోతే నా షూ ఖరాబ్ అయిపోతుంది, దరిద్రం వర్షం, అసలు ఈ మేఘాలు ఎందుకునే పనికిరాని మేఘాలు. నిరాశవాది. తర్వాత బంధువులు వచ్చారు, ఆశావాది, అబ్బా అసలు ఇల్లంతా కలకలలాడుతుంది, అందరు బాగున్నారా, ఏం చేస్తున్నారు, నిరాశవాది, వీళ్ళు ఎప్పుడు పోతారో ఏమో, నీ అమ్మ సినిమా చూడనిస్తారో లేదు, బాత్రూమ్ ఖాళీ లేదు, నీళ్ళు అయిపోతాయి ట్యాంక్లా, నైట్ అయ్యాక ముచ్చట్లు పెడతారు, మేము పడుకోవద్దా, ఇట్లుంటారు నిరాశవాది. సో దీంట్లో ఒక చిన్న ఫైనల్ ఎగ్జాంపుల్. వచ్చిన వాళ్ళు వచ్చిరు కానీ ఏమైనా పట్టుకొచ్చిరా? ఏం పట్టుకరా, ఉత్తగానే చేతులు అరటి పళ్ళే పట్టుకొస్తారా? అదే పోయేటప్పుడు 10 రూపాయలు ఇచ్చారు అనుకో, ఆశావాది అమ్మ 10 చాక్లెట్ కొనుక్కోవచ్చు. నిరాశావాది ఒకటి క్యాడ్బరీ ఒక్కటి కూడా రాదు, ఎక్కువ ఇచ్చిందా బాగుండు. అంటే ఇంకా దీనికి ఎండ్ లేదు అసలు. అంటే ఇదేంది, నీ మైండ్లో ఒక థాట్ వెళ్ళి కూర్చొని దానివల్ల నీ యొక్క మానసిక క్షేత్రం ప్రతి విషయంలో అదే కోణంలో చూస్తుంది, వేరే కోణంలో. అందుకు ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు అనుకో, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివిన తర్వాత, కార్ల్ మార్క్స్ని చదివిన తర్వాత, పోల్ పాట్ని చదివిన తర్వాత వాడి మైండ్లో ఈ ధారణ వచ్చి కూర్చుంటుంది, ఈ బూర్జువాళ్ళంతా అంటే ఈ ధనికులంతా పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు, తాగి అట్లా డబ్బులు, ఇది వాడి మైండ్లో వచ్చి కూర్చుంది కదా. ఇప్పుడు వాడు బయటికి వెళ్తే కారు కనిపిస్తుంది అనుకో, కారు భలే ఉంది కదా అంటే ఎంతమంది దగ్గర తిన్నాడు కొడుకు, ఇదే వస్తుంది థాట్ వాడికి. వాడు కార్ని ఎంజాయ్ చేయడు, వాడి సిద్ధాంతం అడ్డుపడుతుంది. సో ఆశావాదం, నిరాశవాదం 2 మంచివి కావు. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా, నేను ఆశావాదిని కాదు, నిరాశవాదిని కాదు, కానీ జీవితాన్ని నిర్మించుకునే క్రమంలో ఆశావాదం మంచిది. అంటే టు బిగిన్ లైఫ్ యూ హ్యావ్ టు బి ఎన్ ఆప్టిమిస్టిక్. ఒకప్పుడు ఏమైనా ఆశ నిరాశవాదంలో కొంచెం కొట్టుమిట్టాడా? బోల్డ్ అంతా అంటే ఇప్పుడు నేను క్రాస్ అయిపోయింది ఇప్పుడు. అయ్యో అంటే ఇంకా ఎక్స్ట్రీమ్స్ అన్నట్టు, నా నిరాశలు, ఆశలు, నిట్టూర్పులు. నువ్వు అన్నావుగా ఎవరో మీ హాస్టల్ దగ్గర ఉన్నప్పుడు
కారు వాడిదంటే వెళ్ళి టైర్ పంచర్ చేసేద్దామా అని అన్నా. అవును అవును, అవన్నీ అంటే చాలా కోపం వచ్చేది, ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఎందుకంటే ఇవన్నీ వస్తాయి కదా ప్రశ్నలు. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు నేను చూసుకుంటాను కావచ్చు, అంటే నేను ఇట్లా అంటున్నా. ఇప్పుడు శ్రీవేంద్ మల్టీటెక్ లిమిటెడ్లో నా పక్కన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అతను అల్లు అర్జున్. సో ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, ఇద్దరం పక్క సీట్లే, కానీ అతని బ్యాక్ సైడ్ ఎంతో ఆస్తుంది. కింద టాటా సియారా కార్ ఉంది, అందులో అమ్మాయిలు ఉన్నారు. అతను కాలేదు. ఆఫీస్కి వస్తే మా చీఫ్ యానిమేటరు డాక్టర్ నీరజ్ వీళ్ళంతా లేచి హాయ్ అల్లు అర్జున్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చాడు 11:30కి మహానుభావుడు. వచ్చితే అట్లా. అదే ఇప్పుడు మేమంతా 10కి పోతే కూడా ఎందుకు లేట్ అయింది, రైట్ పేపర్. అప్పుడు అతను అల్లు అర్జున్ తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నా. నేను శ్రీవేణిలో మానేయడానికి కారణం నాకు ఆ డిస్క్రిమినేషన్ తట్టుకోలేకపోయినా. అంటే నా కెరీర్ నాశనం అయిపోయినా సరే అలాంటి వాతావరణం నేను అంటే నువ్వు అసలు అంటే ఏ తట్టుకోలేదంటే అంటే నేను జీర్ణించుకోలేకపోయినా. ఇప్పుడు నేనేం పాపం చేసినా, ఒక డబ్బున్న ఇంట్లో కుటుంబంలో నేను పుట్టలేదు, అది నా తప్పు కాదు. నేను కూడా అట్లా ఉండింటే నాకు ఒక రెస్పెక్ట్ దొరికేది. అంటే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో పదం సఫకేషన్ అంటారు. అంటే నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయినా, నాకు ఉక్క పోసింది. ఆ తర్వాత వద్దురా బాబు అసలు కాదు, నేనే అంటే నాకు తినడానికి తిండి లేదు, బయటకు వెళ్తే ఆటో లేదు, ఎక్కించుకుపోయే ఫ్రెండ్ లేడు, బస్ ఎక్కుదామంటే దాంట్లో ఫుల్ రష్. ఇది అప్పుడు కదా, ఇప్పుడు ఆ విషయాన్ని ఎట్లా వస్తావు నువ్వు? అంటే అప్పుడు జరిగిన విషయం ఇప్పుడు ఎట్లా చూస్తున్నావు? మంచిగా జరిగింది అనుకుంటా. అంతే. అంటే మన ప్రాసెస్ అంతా ఒకటి ఉంటుంది. నువ్వు ఒక డిస్టెన్స్కి అంటే ఒక డెస్టినేషన్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ సెకండరీ. ఇంకా దాని మీద వ్యాఖ్య చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు కొండలు ఎక్కువ, గుట్టలు ఎక్కువ, కింద పడవు మీద పడవు, ఎవరెస్ట్ ఎక్కావు. ఇప్పుడు ఎన్ని చోట్ల కింద పడ్డావు, ఎన్ని దెబ్బలు దాకాయని పుస్తకం రాసి వేస్ట్. ఎవరెస్ట్ ఎక్కావు, బాత్ కథం హోగా, ఇంకా అయిపోయింది, అది గడిచిన కథ. సో ఈ కథలో ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్ కథలో సో ఇద్దరికి ఒకటేసారి బర్త్డే కదా, అంతేగా. సో ఆ బర్త్డే గిఫ్ట్స్ చాలా ఇద్దరికి సేమ్ ఇచ్చారు. ఓకే, వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇద్దరు కవలలు కాబట్టి. ఇప్పుడు ఆ నిరాశావాది గదిలోకి వెళ్ళి చూస్తే వాడు ఏడుస్తున్నాడంట. ఏమైందిరా ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయి, ఎందుకు ఏడుస్తున్నా అంటే, అన్ని గిఫ్ట్లకి బ్యాటరీలు ఉన్నాయి, మళ్ళీ బ్యాటరీ లేకపోతే ఎవడు కొనుక్కుంటాడు, ఎవడు మార్చాలి, ఇప్పుడు ఇవన్నీ తీసుకుని నా ఇంట్లో స్థలం లేదు, ఏడబెట్టుకోవాలి అని వాడు ఏడుస్తున్నాడంట. తర్వాత ఆశావాది రూమ్లోకి వెళ్తే వాడు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడంట. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావురా అంటే, అన్ని ఇచ్చారు, ఇంకా మనకు 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా బంధువులు, వాళ్ళు కూడా ఇస్తారేమో, అందులో ఎవరిని గుర్రబొమ్మ తెస్తారు, దాంతో ఆడుకుంటా అంటే ఇంకా రాలే అది లైఫ్లో. సో డ్యామ్ హ్యాపీ. అంటే ఇన్ జనరల్ లైఫ్లో కాస్త ఆనందంగా బతకాలంటే కాస్త ఆశావాదం ఉండాలి. మొన్న ఒక లెక్చర్కి వెళ్ళిన, పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఉన్నవా రోజు శ్రీరామ్ సార్, నువ్వు ఉన్నావు శ్రీరామ్ సార్. ఒక ఈవెంట్కి వెళ్ళినాం మనం, శ్రీరామ్ సార్ అని ఒక ఆయన స్టేజ్ మీద మాట్లాడిండు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దిగి నా గురించి నువ్వు ఉన్నావు ఆ రోజు, నువ్వు మర్చిపోయింటావు ప్రాబబ్లీ. సో ఆయన ఒక మాట చెప్పాడు, అదేంది, భవిష్యత్తు అనేది లేదు, ఉన్నది వర్తమానమే, అయినప్పటికీ భవిష్యత్తు ఉంది అని దాని గురించి కొంచెం గొప్పగా ఊహించుకొని జీవిస్తే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది లైఫ్లో. కానీ తెలుసుకో, ఒకవేళ నువ్వు అనుకున్నది నెరవేరకపోయినా బాధపడద్దు అని తెలుసుకో. ఇప్పుడే తెలుసుకొని నువ్వు భవిష్యత్తు లక్ష్యాలు పెట్టుకో. ఇప్పుడు మన బుక్ ప్రింట్ అయ్యింది, చాలా ఎక్సలెంట్ ఈవెంట్ చేయాలనుకో, ఆ రోజు ఈవెంట్లో వర్షం పడ్డదో ఎవరు రాలేదు, అయినా కూడా డిసప్పాయింట్ కాకు. సో నువ్వు అనుకున్న లక్ష్యాలు నీ భవిష్యత్తు వర్తమాన క్షణాన్ని డ్యామేజ్ చేయకూడదు. ఆ విధంగా నువ్వు అర్థం చేసుకొని ఇంకా నువ్వు ఎన్ని తాళ్ళన్నా కట్టుకో, పర్వాలేదు. ఎందుకంటే ఆ తాళ్ళలో నువ్వు బందీ అయ్యలేవు అని తెలిసిన ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక సందర్భంలో ఎక్కడో ఒక స్టోరీ చదివా, అదేంది, 6 బయట ఒక ఇద్దరు పడుకొని ఉంటారు, అందులో ఒకడు ఆప్టిమిస్ట్, ఒకటి పెసిమిస్ట్, పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సో పెసిమిస్ట్ ఏం చేస్తాడు, నిరాశవాది, మనకు ఆ బిల్డింగ్ ఉంటే ఏసీలో పండుకుందాం అని వాడు ఆలోచిస్తుంటాడు. తద్వారా వాడు అట్లా బిల్డింగ్లోనూ పడుకునే అవకాశం లేదు, అక్కడ ఆ ఉన్న గుడిసెని వాడు ఆస్వాదిస్తలేడు. తద్వారా నా గర్క నా ఘాటక. రెండో వాడు
అసలు బిల్డింగ్స్తో సంబంధం లేకుండా హాయిగా ఇట్లా నెత్తికిన చేతులు పెట్టుకొని నిద్రపోతాండి ప్రశాంత్. మంచిగా ఆకాశంలో చుక్కలు చూసుకుంటూ పక్షులు పోతుంటే వాటి వైపు చూస్తూ మధ్య మధ్యన ఈపుకోకుంటూ విసరకర్ర ఉంటుంది అందులో విసురుకొని పడుకుంటారు. సో ఉన్న సిచ్యువేషన్ అంతే. దాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు అనేది నీ లైఫ్ని కాస్త డిటర్మిన్ చేస్తుంది ఖచ్చితంగా. అవును, ఖచ్చితంగా. బా పెద్ద స్టూడియో ఉంటే అసలు దుమ్ము దులిపేస్తుంటుంది. అట్లేం లేదు, ఉన్న స్టూడియోకి ఫస్ట్ దుమ్ము దులుపు, పెద్ద స్టూడియో తర్వాత. ఎందుకంటే ఏ స్టూడియో అయినా పనిచేసేది నువ్వే. అవును. కానీ మనం అట్లా అనుకుంటాం. ఈ ఆశావాదం అంటే ప్రస్తుతం పని చేయకుండా భవిష్యత్తు గురించి ఆశపడ్డం కాదు, ప్రస్తుతం ఉన్నదాన్ని భర్పూర్ ఆస్వాదిస్తున్నాం. కానీ అది లేకపోయినా బాధపడకుండా ఉండగలిగితే నవ్ యు ఆర్ ఎంటరింగ్ టు ద స్పిరిచువల్ జర్నీ. ఆశావాదం ఉంది, సరే నిరాశావాదం పక్కన పెడదాం. సో మంచి ఉన్నదాన్ని ఆస్వాదిస్తున్నావు, ప్రతి దాంట్లోనూ పాజిటివిటీ చూస్తున్నావు. కానీ దానికి అటు ఇటు జరిగినప్పుడు నువ్వు బాధపడుతున్నావు అనుకో, నీ ఆశావాదంలో నువ్వు మెల్ల ఇరుక్కుపోతున్నట్టు. అది మళ్ళీ ఒక ప్రతిబంధకం అవుతుంది ఖచ్చితంగా. సో ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను వేరు, నా మైండ్ వేరు, మైథిలి వేరు, తన మైండ్ వేరు, తన ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, మధు వేరు, రావు గారి వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంది. ఈ క్షణమే మన ఎదురుగా ఏదన్నా ఒక చిన్న పురుగు వచ్చి ఆగితే మన 5 రకాలుగా చూస్తాం. మనలో సైంటిస్టు ఇదే జాతి పురుగు అని చూడొచ్చు. ఎవడన్నా భయస్థుడు ఉన్నాడు అనుకో, దీనివల్ల వైరస్ వస్తుందేమో, ఓసిడి ఉన్న వాళ్ళైతే అమ్మో అని పారిపోవచ్చు. కరెక్ట్. వీడు ఆర్టిస్ట్ అయితే ఆ పురుగు ఫోటో తీసుకుని ఒక పెయింటింగ్ చేయొచ్చు. అవును. ఎవరైనా దాన్ని తీసుకెళ్ళి చెట్టు దగ్గర వేసి, ఒక గృహిణి ఎవరు ఉన్నారనుకో, అసలు ఎటు నుంచి వచ్చింది ఇది, అక్కడ హోల్ ఉందని దాన్ని మూసేయచ్చు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. ఇప్పుడు ఏ ఆలోచన కరెక్ట్, ఏ ఆలోచన తప్పు, అన్ని వాళ్ళ వాళ్ళ ప్లేస్లో అవన్నీ అవసరమైనవి. ఏ ఆలోచనకి పురుగుకి సంబంధం లేదు. కరెక్ట్. స్పిరిచువాలిటీ అంటే పురుగుని పురుగులా చూసావంతే. అంటే అక్కడ కనబడింది, అంటే ఏ ఇమాజినరీ థాట్ దానికి ఇవ్వలేదు. ఈధర్ దాన్ని తీసుకెళ్ళి అట్లా బయటపడేసావు, ఎందుకంటే నీకు అడ్డం వస్తుంది. అది నీకు అడ్డు రావద్దు, నువ్వు దానికి అడ్డు రావద్దు. ఏ థాట్ రాకుండా చూడగలను. నేను చూస్తున్నట్లా ఈ క్షణం చూస్తున్నాను నీ దిక్కు. అంటే నువ్వెవరో, నువ్వేమిటో, నువ్వేమవుతావు అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. తద్వారా నువ్వెవరో నాకు స్పష్టంగా తెలుస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా నా మైండ్లో నీ గురించి ఒక ఆలోచన ఉంటే నేను ఎప్పుడు ఆలోచనని చూస్తుంటే నిన్ను చూస్తలేను. ఇప్పుడు టైసన్ మంచివాడు కాదు అని వీడు చెప్పాడు నాకు. నిన్ను కలిసినప్పుడల్లా నాకు టైసన్ మంచివాడు కాదన్న ఆలోచన వస్తే అది నిన్ను చూసి వస్తుందా, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఆలోచన నుంచి వస్తుందా అనేది రియల్ క్వశ్చన్. దీనికి ఇంగ్లీష్లో మంచి పదం అంటే ప్రిజం. అంటే నువ్వు ఒక మూస ఒక హోల్ తయారు చేసుకున్నావు. ఇక ఎప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రిజం తయారు చేసుకున్నావు. ఈ వ్యక్తిని చూసినప్పుడు ఈ గొట్టలకి వెళ్ళి చూస్తున్నావు, ఆ వ్యక్తిని చూస్తే ఒక ఎర్ర పరద వేసుకొని చూస్తున్నావు, ఒక గురువుని చూసినప్పుడు ఒక మంచి అద్దంలో కాంతివంతమైన లైట్ పెట్టుకొని చూస్తున్నావు. ఎక్కడ ఏమి లేదు, అందరూ మామూలు మనుషులే. ఒకడు నీకు గొప్పగా అనిపించడానికి, ఒకడు వరస్ట్గా అనిపించడానికి కారణం జస్ట్ నీ మైండే. ఈ ఎంపిక పోయిందనుకో, ఈ ఇమేజరీ పోయిందనుకో, ఎవ్రీవన్ ఈజ్ సేమ్. అప్పుడు వ్యక్తిని చూస్తావు అంతే తప్ప అందరిని చూసి ఒకరిని గొప్పగా అనుకోవడం, అందరితో పోల్చి ఇంకొకరిని చూడడం అట్లా ఏముండదు. సో ఆధ్యాత్మికత అనేది ఆశావాదానికి, నిరాశావాదానికి బియాండ్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూడడం కాబట్టి. ఉన్నది ఉన్నట్టు చూడటంతో నీ మనసు అనేది ఖచ్చితంగా రిలాక్స్ అవుతుంది. మరి ఈ ఉన్నది ఉన్నట్టు చూస్తూ అక్కడ ఏదైనా అన్యాయం అధర్మం జరుగుతుందనుకో ఆ టైంలోనే, మరి అప్పుడు ఎటో ఒకవైపు చూస్తున్న దాన్ని అంటే అది రైట్ లేని దాన్ని సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా, ధర్మ సంకటం వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మికత తెలిసిన వాడు ఎవడైనా చూస్తాడు, రెండోది చేస్తాడు అంతే. హీ నెవర్ వెయిట్స్ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడు నీ ఎదుటనే జరుగుతుంది ఏదైనా పరిస్థితి, దానికి ఆన్సర్ ఇచ్చిన నేను. అక్కడ ఒకరు పాపం బలహీనులు, బలమైన వాళ్ళు, దానికి ఆన్సర్ ఇచ్చిన. ఐ జస్ట్ రిపీట్ ద సేమ్ ఆన్సర్. ఇఫ్ యు ఆర్ ట్రూలీ స్పిరిచువల్, జస్ట్ చూస్తున్నావు దాన్ని, నో ఇంటర్ఫియరెన్స్. లేదా పరిపూర్ణంగా చేస్తున్నావు అంతే. వెళ్ళి నువ్వు సహాయం చేస్తావా, లేకపోతే ధర్నా చేస్తావా, లేకపోతే ఒక వ్యక్తిని ఉతికారేస్తావా, అలాంటివి ఏ భయాలు లేవు నీకు. యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్. ఇప్పుడు అట్లా కాకుండా స్ట్రాటజీ ఎప్పుడు వస్తుంది? మరి
అమ్మో అందులో దూరడం ఎందుకు, ఆ తలనొప్పులు ఎందుకు అన్నోళ్ళు కూడా చేసి చూస్తారు కదా కన్నయ్య. ఇక ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తికి ఉత్తగా చూసిన వ్యక్తికి తేడా ఏంటిది? తేడా చాలా ఉంది. న్యాయం వైపు నిలబడాలి కదా. న్యాయం అనేది ఆ క్షణంలో అతనున్న సిచ్యువేషన్లో నుంచి అతనికి రైట్ అనిపిస్తే చేస్తాడు, అంతే తప్ప ఏది న్యాయము ఏది అన్యాయము అని అనిపించడానికి కూడా నీ మైండ్లో ఉన్న థాట్సే కారణం. నీకు జనరల్గా తెలిసే న్యాయాన్యాయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి బెగ్గింగ్ చేస్తున్నాడు, ఎవడు వచ్చి కొట్టాడు అనుకో, ఇది జనరల్గా తెలుస్తుంది. అంటే ఫిజికల్గా రియాలిటీలో నువ్వు న్యాయాన్యాయాలని గమనించగలుగుతావు, కానీ మానసిక క్షేత్రంలో ఏం జరుగుతుందని నువ్వు గెస్ చేయలేవు. అంటే ఎట్లా అంటే ఆ వ్యక్తి ఏ ఆలోచనలతో ఇతను వచ్చాడు, ఏ ఆలోచనలతో అతను కొట్టాడు అనే దాంట్లోకి ఎంటర్ అయినావు అనుకో, నువ్వు దాని యొక్క లింక్ పట్టుకోలేవు. ఇక అట్లా చూస్తే దేంట్లోనూ ఏం మాట్లాడలేము కదా. అందుకని ఆ టైంకి అట్లా చేయొద్దు, నువ్వు కొట్టొద్దు అని అందుకే ఈధర్ నువ్వు చూస్తావు లేదా నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వైతే అన్నావు అది చేస్తావు, ఇంకా బయాస్ ఉండదు మైండ్లో. చేసిన కొద్ది రోజులకి నేను తప్పు చేశాను, నేను రైట్ చేశాను, ఇట్లాంటి శశపిషలు ఏమి ఉండదు, అంత అయిపోతుంది. ఆ తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నువ్వు దాన్ని 100% అక్కడ ఉంటావు. సో ఏమి చేయనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నావో అది చేస్తున్నప్పుడు నీ ప్రశాంతత అలాగే ఉంటుంది. చేసిన తర్వాత నువ్వు జైలుకి పోయినా నీ ప్రశాంతత అట్లే ఉంటుంది. అరుస్తున్నప్పుడు కూడా లోపల ప్రశాంతత దెబ్బతినదు, అంటే అక్కడ వినిపించడానికి అరవచ్చు, చెప్పలేము, అంతవరకే. సో సాక్షి భావనలో చూడడం ఉంది, చేయడం ఉంది. సో ఓన్లీ చూడడం అంటే ఏం జరుగుతుందో. ఆధ్యాత్మికత ఎంటర్ అయిన వ్యక్తిలో విప్లవాత్మక భావాలు వస్తాయా సమయ సందర్భాలను బట్టి, ఆ సందర్భాలను బట్టి? వాడు అర్థం చేసుకునే వాడికి విప్లవం ఏముంటుంది. ఇప్పుడు నువ్వు బుద్ధిస్ట్ గురించి ఒకటి చెప్పినావు కదా, ఒకటి అదే ఆ సందర్భం రావాలి. ఒకటి నిరసన వ్యక్తం చేయడం అనేది అతను కిరోసిన్ పోసుకొని ముట్టించుకొని అట్లే కాలుతున్నాడు, అట్లా వ్యక్తం చేసిండని చెప్పినావు. అది కానీ ఎలా వ్యక్తం చేశాడు అన్నది ఇక్కడ పాయింట్. మనం చెప్పింది అతను అరుపులు అరుస్తూ కేకలు వేస్తూ నినాదాలు చేస్తూ అట్లా కాకుండా ఒక చిన్న బ్యానరు, ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి నేను నా శరీరాన్ని వాడుతున్నా, అంటే ఇది నిరసన వ్యక్తం చేయడానికి అంతవరకు. రెండోది, నా బాడీ మీద నా మైండ్ మీద నాకు ఎలాంటి ఓనర్షిప్ కానీ లేకపోతే మమకారం కానీ లేదు. ఇది ఒక సరైన సందర్భం కాబట్టి నేను దాన్ని ఇచ్చేస్తున్నాను. సో అట్లాంటి ఒక ఆలోచింప చేయడానికి అంతవరకు ఒక కాజ్ కోసం. సో ఇప్పుడు మనమే బ్రిటిషర్ అలా ఉండింటే నేను ఒక ఉద్యమ లీడర్గా నేను ఉంటుంటేనేమో. సేమ్ రజాకాల టైం ఇది అయి ఉంటే ఖచ్చితంగా తెలియదు, అదే ఆ సందర్భం వస్తే తప్ప తెలియదు. అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తే తప్ప తెలియదు నేను టీషర్ట్ ఇప్పుతాను ఇప్పను, మనం ముందే ఊహించుకోలేమంట కొన్ని విషయాలు. కానీ చలికాలం కోసం మనం కొని పెట్టుకున్నావా లేదా? అవసరమైతే మనకు ఆల్రెడీ అనుభవం అయింది, ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి అది వేరు. నేను చెప్తున్నది రేర్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు హఠాత్తుగా ఏలియన్స్ దాడి చేసినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికత గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం, సాక్షి భావన గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం, అదేంటని కొందరు ప్రయత్నం చేస్తున్నారు, కొందరికి కొంత తెలుస్తుంది ఇదేనా కాదా అని, కొందరు ఇదే సాక్షి భావన కాదా అని నిన్ను అడుగుతున్నారు. వాళ్ళకు వాళ్ళు డిస్కషన్ చేసుకొని నాకు సాక్షి భావన కొంత అర్థమైందండి, అంతకుముందు ఆ తేలికగా లేదు, ఇప్పుడు అది అనిపిస్తుంది నిజంగా. ఇలా రకరకాల స్పందనలు అనేవి ప్రతిస్పందనలో వస్తున్నది, నీకు అర్థమైంది షేర్ చేయడం వల్ల. సో ఇవన్నీ ఓకే, బాగుంది. కానీ ఎంత ఆధ్యాత్మికత ఉన్నా ధర్మం అధర్మానికి ఎప్పుడు ఒకటి జరుగుతూనే ఉంది, ఏ టైంలో అయినా జరుగుతూ ఉంటుంది. అట్లా ఓవరాల్గా జనరల్గా ఇప్పుడు నువ్వు డిబేట్లు కూడా వింటూ ఉంటావు, ఏం జరుగుతుంది, ఏ పార్టీ నుండి ఏంటి. అట్లనే నీ ఎదురుగా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించడం అనేది ఆధ్యాత్మిక వ్యక్తిలో ఒక సహజ లక్షణమా కాదా అని అంటున్నారు. 100% సహజ. సాక్షి భావన అన్నారు, అక్కడ అన్యాయంగానే చూసుకుంటున్నారు. ఇప్పటికి 3వసారి చెప్తున్నా, చూడడము పరిపూర్ణంగా ఉంటుంది, చేయడము పరిపూర్ణంగా, చేస్తూ కూడా చూస్తావు దాన్ని, అది ఇలా కొనసాగుతుంది. సో పరిపూర్ణంగా సహజంగా ఉంటుంది రెస్పాన్స్. వాడు మీరు మిస్ అయినట్టున్నారు ఒక పాయింట్, ఇది మళ్ళీ 3rd టైం రిపీట్ చేస్తా. వేరే వాళ్ళ కోసం ఎదురు చూడడు, సపోర్ట్ సిస్టమ్ కోసం చూడు, తద్వారా అది నిజమైన స్పందన. అంటే తను ఫస్ట్ ఏం చేయాలో చేస్తూ తను మాత్రం చేసేస్తాడు అంతే. వేరే వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తాడు. భయం ఉన్నవాడు ఏం చేస్తాడు, సపోర్ట్ సిస్టమ్ చూసుకొని చేస్తాడు. ఇది ఇండివిజువల్ రెల్మ్లో. కానీ ఇప్పుడు నువ్వు ఒక సంస్థ గురించి పోరాడుతున్నావు అనుకో, అప్పుడు సపోర్ట్ సిస్టమ్ తీసుకునే చేయాలి, అందుకే స్ట్రాటజీ. అక్కడ స్పాంటినిటీ పనికిరాదు, ఎందుకంటే లీగాలిటీ ఉంది, అట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి. సో సాక్షి అనేది పరిపూర్ణంగా చూడడము, అట్లాగే పరిపూర్ణంగా చేయడం, చేస్తూ చూడడం, అంటే ఒక పనికి ముందు ఆ పని చేస్తున్నప్పుడు, ఆ పనికి తర్వాత నీ మానసిక క్షేత్రంలో ఎలాంటి అలజడులు లేవు. రెండోది, దాని ద్వారా
నువ్వు భవిష్యత్తులో ఎదుర్కొపోయే అన్ని కాన్సిక్వెన్సెస్ నీకు సర్వాంగీకారం. నువ్వు మళ్ళీ మాట తిప్పడం లేకపోతే వెనకడిగి అట్లా ఉండదు అసలు. అంటే అవసరమైతే అట్లాంటి వాడు తన్ను తాను తొలగించుకుంటాడు సమాజం నుంచి. అంటే భయం ఉండదు. సాక్షిభావంలో ఉన్న వ్యక్తి నిరహంకారిగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్టెప్ తీసుకొని ఇక ముందుకే తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అతను చాలా ప్రశాంత చిత్తంతో తీసుకుంటున్నందుకు చుట్టుపక్కల ఏవైతే అలజడులు ఉన్నాయో అతను చూడగానే ఆగిపోతాయి. అహంకారంలో చేస్తే తప్పు చేస్తాడు కాబట్టి అప్పుడు అరే నా వాళ్ళు తప్పైందని నేను కడిగేయచ్చు. కానీ సాక్షిభావంలో అంటే పరిపూర్ణమైన ఒక అవగాహన నుంచి, ఎందుకంటే చూడడమే అంటేనే అది డిస్క్రిమినేషన్ లేకుండా చూసే చూపునే సాక్షి అంటున్నాం మనం. తద్వారా ఏది సత్యమో దాని వైపు వాడు ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా అది అన్బయాస్డ్ ప్రాక్టికల్, నో ఊహించడం, నో ఇమాజినేషన్. రెండోది, వాడు ఖాళీగా ఉన్నంతసేపు ఖచ్చితంగా వాడి జీవితంలో కాంటెంపరీ మ్యాన్కి ప్రతీక. అంటే స్పిరిచువాలిటీ అంటే నువ్వు ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం నివసించిన మైండ్ లాంటి మైండ్ కాదు. అంటే ప్రస్తుత క్షణం, ఈ క్షణంలో ఒక ఆధునిక మానవుడు ఎట్లా ఉండాలనో అట్లా నువ్వు నిరంతరం నిన్ను నువ్వు పాలిష్ చేసుకుంటూ ఉండాలి. ఒక 50 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేదు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ దాని తగ్గట్టు కూడా అనుకోవచ్చా? అది ఎలాగుంది, మెట్రో ఎక్కితే దానిలో లాగా ఉంటావు. యూ షుడ్ నో ఎవ్రీ కాంటెంపరీ ఆస్పెక్ట్. ఎక్కడైనా ఇప్పుడు అరకు ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే వెళ్ళి ఫోటోలు తీయకుండా ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అట్లా ఎక్కడ విచక్షణ అక్కడ ఉంటుంది అంటూ, అంతేనా? నేను చెప్పిన కాంటెక్స్ట్ అది ఉంటుంది. విచక్షణ ఉండకుండా ఉండదు, అది ఉంది. నేను చెప్తున్నది కాంటెంపరీ ఉండడం. కాంటెంపరీ అంటే సమకాలం, ఈ కాలంలో ఉండడం, ఈ క్షణానికి సంబంధించిన మనిషిగా ఉండడం, గతపు కాలానికి సంబంధించిన మనిషిగా ఉండడం లేదు. బికాస్ నిత్య నూతనత్వంలో, నిత్య వర్తమానంలో ఉండే ఒక కళ ఆధ్యాత్మికత. సో ఇప్పుడు 50 ఏళ్ల క్రితం కారే లేవుగా. ఇప్పుడు స్పిరిచువల్ పర్సన్ అంటే కారు ఖచ్చితంగా నేర్చుకుని పెట్టుకో. దాని మీద ఏ వ్యామోహం లేదు, మమకారం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు హఠాత్తుకి ఎవరికి యాక్సిడెంట్ అయింది, నువ్వు చాలా నిష్కామకర్మగా తీసుకెళ్ళి ఆ కారు టాటా బై బై చెప్పి వచ్చేసావు. బా కారు భలే ఉంది అసలు అని అట్లేం లేదు. సో ఏవేవి సమాజంలో నువ్వు సర్వైవ్ కావడానికి అవసరమో అట్లాంటి అన్నిటి మీద ఒక పరిపూర్ణమైన అవగాహన కోసం నువ్వు షెడ్యూల్ పెట్టుకో, జీవితకాలం నడుస్తుంటుంది. అయితే ఈ రకంగా చూస్తే నిజంగా అవసరం అనేది అసలు చాలా విలువైన శబ్దం అది కదా. అవును. ఇప్పుడు ఏమన్నా ఉంటే అవసరం అయితేనే మాట్లాడతారు, అవసరం అయితేనే ఫోన్ చేస్తారు అనేది ఇది ఒక అపార్థం లాగా అయిపోయింది. అవసరం అనేది అర్థం చేసుకుంటే ఈ స్పిరిచువాలిటీ అర్థం. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ఈ టాక్ ముగిద్దాం. నేను మా ఫ్రెండ్ ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం, బా సినిమా తీయాలరా అంటే, తీయాలంటే అవుతుందా మామ, పైసలు అయితే అంతేరా, ఈ కొడుకులంతా డబ్బు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, తర్వాత రికమెండేషన్స్ ఉంటేనే అవకాశాలు ఇస్తారు, గొప్ప కుటుంబాల పెళ్ళైతేనే అవకాశాలు ఇస్తారు, మనకెందుకు ఇస్తారు. ఎప్పుడు కలిసినా అదే ఉంది. ఆ 2 సంవత్సరాలు ఇదే జోలి. అంటే ఆ ఎదుటి వ్యక్తి నువ్వు అలాగే అనేవాడు, నేను కూడా సేమ్ బోట్. మరి ఏమైంది? అయితే ఒక పెయింటింగ్ ఆర్డర్ వచ్చింది. నేను మా రంగా ఇంకొక ఫ్రెండ్, అప్పట్లో 7,000 అనుకుంటా నాకు గుర్తు. సో ముగ్గురం కలిసి వేసాం, కొంత ముగ్గురం పంచుకోవాలి కూడా. సో ఆ పెయింటింగ్ తీసుకెళ్ళి యూసుఫ్ కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చాం. మంచి పెద్ద ఇల్లు, భలే ఉంది అసలు, ఎవడో సినిమా వాడు ఏంటంటే ఇట్లా అనుకుంటున్నాం. ఎవడో బాగా డబ్బులు వెళ్ళిన తర్వాత మంచిగా వేశారమ్మా పెయింటింగు అని అసిస్టెంట్ పిలిచి, డబ్బులు ఇవ్వమ్మా వాళ్ళకి, ఎంత 7,000 ఇవ్వండి, ముగ్గురు తీసుకుంటారా, 10,000 ఇవ్వండి, పర్వాలేదు, మంచిగా వేశారమ్మా, వెరీ నైస్ అంటే చాలా సంతోషపడ్డాం. టీ ఏమన్నా తాగుతారా బాబు అంటే నచ్చింది ఏదో తెప్పించాడు. ఏం చేద్దాం అనుకుంటున్నా లైఫ్లో అని అడిగాడు. సేమ్ సినిమా తీద్దాం అనుకుంటున్నా సార్. కథ ఉంటే పట్టరా అమ్మ, ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. నాకు గుండె డక్కన్నది తెలుసా. అంటే అసలు నిజంగా అవకాశం అంటూ వస్తే నా దగ్గర టాలెంటే లేదు. 100% తెలిసింది. నేను మొట్టమొదటిసారి షాక్ గురైనా. నువ్వేమనుకున్నావు అప్పటి వరకు? ప్రతిదీ డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది, ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి అవకాశం అనుకున్నావు. కానీ అది అనేసరికి చెప్పడానికి నువ్వు రెడీగా లేవు. నువ్వు అది కథలుంటే రేపు రామ్మా, నేను రేపు ఉంటుందా, మళ్ళీ ఎల్లుండి కథ లేదని ఎప్పుడు ఇదే పనికిరాని జోలి. అసలు కథ ఎట్లా రాయాలనో, స్క్రీన్ ప్లే ఏందో ఏం తెలియదు. నేను లిటరల్ షాక్ తిన్నా. కథ లేదు. నేను బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతున్నారు, కానీ నాకు చాలా గాయమైంది. నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, ఒకవేళ నేను సినిమా అంటూ తీస్తే, సినిమా తీస్తావో లేదో కానీ దానికి కావలసిన సంపూర్ణ జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ గదిలో మనం ఎన్ని కథలు చెప్పుకున్నాం, ఇంకా సినిమా తీయలేదే. కానీ బీ ప్రిపేర్డ్.
అట్లనే నిరంతరం కార్ నేర్చిపెట్టుకో, వంట నేర్చిపెట్టుకో, హాస్పిటాలిటీ తెలుసుకో, ఎవరికైనా మసాజ్ చేసేది తెలుసుకో, తర్వాత సహాయం చేసేది తెలుసుకో. సో నీది కానీ ప్లేస్లో ఎలా ఉండాలో తెలుసుకో ఇప్పుడే. సో ఏదన్నా ఒకరోజు ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని తెలుసుకునేవి చెప్తా, దిమ్మ తిరిగిపోయేవి. ఒక నెల రోజులు అత్యంత తక్కువ డబ్బుతో ఎలా బతకాలో తెలుసుకో. ఇప్పుడు హఠాత్తుగా కరువులు వచ్చాయి, జస్ట్ గంజి దాగి ఎలా బతకాలో ఇప్పుడే తెలుసు, చెక్ చేసి పెట్టుకో. నిజంగా హఠాత్తు కరువు, నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నావు అనుకో, నీకు జస్ట్ 2 కిలోల రాగులు దొరికితే చాలు, 2-3 నెలలు గడుస్తుంది, నీకు క్లారిటీ వచ్చింది. అంతలోపు యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. అంతలోపు నువ్వే కొంచెం ఇట్లా పాలకూర గిల్లకూర తొట్టనే పెంచుకోవచ్చు. దేర్ ఈజ్ ఎ వే. కానీ నువ్వు ముందే ఎప్పుడు ప్రిపేర్ అయ్యలేవు, హఠాత్తుగా సందర్భం రావడంతో నువ్వు ప్యానిక్ అయిపోతావు. అన్ని తెలుసుంటే ఎట్లున్నా నువ్వు దానికి తెలుసుకునుండు, మలుచుకోవచ్చు అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఏదో రోజు టెలివిజన్ డిబేట్లో నువ్వు కనబడాలనుకుంటున్నావు, ఏ అంశాల గురించి డిబేట్ చేయాలనుకుంటున్నావు నీకు తెలిసే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక జానర్ ఉంటుంది. టెలివిజన్ డిబేట్లకు పిలిచిన రోజు నేను ప్రిపేర్ అవుతా అనుకోకు. ఆ విషయాలను తెలుసుకుంటూ ఉండే, ఎలా మాట్లాడాలి, ఎలా కండక్ట్ చేయాలి, ఎలా బట్టాలి తెలుసుకో ఊరికే. ఇప్పుడేం షో ఆఫ్ చేయక్కర్లే. ఆ రోజు ఫోన్ చేస్తే అత్యంత సహజంగా పోయి నువ్వు అటెండ్ చేయొచ్చు, బికాజ్ ఆల్రెడీ యూ నో ఇట్. సో తర్వాత ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రం ఏంది? మీమాంస చేయడం. మనం చేస్తుంది మీమాంసనైనా కాదా ఎట్లా తెలుసుకోవాలి? నీ యొక్క ఆనెస్టీలో తెలుస్తుంది. నువ్వు మీమాంస అని అన్న వర్డ్, మీమాంస అంటే ఏంటి? దాని గురించి అన్ని రకాలుగా తెలుసుకోవడమా, లేదా నేను చేయగలను లేదు? మీమాంస అంటే ఇంతే. ఇది ఒక పాయింట్ ఉంది. నువ్వు ఏదైనా ఒక పదం చెప్పండి. మీమాంస ఏందో చెప్తా, చెప్పిన తర్వాత ఇస్త్రీ పెట్టే. ఇంకొంచెం మంచిది అని అందరికి ఉపయోగపడేది ఫోను. ఇది అందరికి ఉపయోగపడేది. ఇప్పుడు మీమాంస అంటే ఈ ఫోన్ మధ్యన పెట్టి 360 గీతలు గీయండి ఇట్లా. నువ్వే 360 ప్రశ్నలు రాసుకో, నువ్వే ఎవరిని అడగకు, నువ్వు ఒక్కడిగానే ఉన్నావు. సో ఫోన్ వాడడం మంచిదేనా? ఫోన్ ఎవరు తయారు చేశారు? ఫోన్ మొదట ఎవరు వాడారు? ఫోన్ వల్ల ప్రకృతికి ఏమైనా నష్టం ఉందా? ఫోన్కి అయ్యే ఖర్చు ఎంత? భవిష్యత్తులో ఫోన్ ఎట్లా ఉంది? ఇవన్నీ ప్రతి ప్రశ్నకి నువ్వు ఖాళీ సమయాల్లో నా అంట కదా నాకు టైం పాస్ అయితే లేదు అంటావు కదా, నెక్స్ట్ వారం రోజులు ప్రతి ప్రశ్నకు జవాబు నువ్వే కనుక్కో. ఇప్పుడు హఠాత్తుగా ఒక 20 ఏళ్ళ తర్వాత అసలు ఫోన్ గురించి ఎవరో హఠాత్తుగా నీతో మాట్లాడితే నువ్వు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతారు. అసలు ఆయన ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అతను ఎంత జ్ఞాని కాదు, ఇట్ ఈస్ ఆల్ డన్ బిఫోర్. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఏదడిగినా ఎట్లా చెప్తాడు? అవన్నీ ఆల్రెడీ తనకు తానే అడుక్కొని జవాబులు తెలుసుకుని పెట్టుకున్నాడు. మానవ జాతిలో మనిషి ఎన్ని ప్రశ్నలు వేస్తారో అన్ని ప్రశ్నలకు జవాబులు నా దగ్గర కూడా ఉన్నాయి. సో ఇవి ఆ సమయంలో నువ్వు ఆసుగా ఇప్పుడు ఎన్నోసార్లు శరీరం బరువు ఎంత? 67 కిలోలు. నువ్వు ఏంటి చూసుకోలేదు లాస్ట్ టైం చెప్పు. నేను చెప్పింది సత్యం అంతే. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు వెయిట్ చూసుకున్నావు? దానికి ప్రూఫ్ లేదు అట్లా. అంటే 67 అనేది మోడరేట్ మన వెయిట్ అనేది ఎవ్రీడే ఫ్లక్చువేట్ అవుతుంది. సరదాగానే చెప్తున్నా. అరే కరెక్ట్. అంటే సీరియస్ ఇంక్వైర్ దానికి అధ్యయనం అన్నారు. అధ్యయనం అంటే అర్థం అది. అంటే నువ్వు క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. అంటే రకరకాల రిపోర్ట్స్, రకరకాల పుస్తకాలు, రకరకాల వ్యక్తులను ఒకటే ప్రశ్న అడుగుతున్నావు, ఇది కరెక్టేనా? అందుకనే నువ్వు సరదాగానే ఎలాగో రిప్లై చేస్తావని సరదాగా అడిగినా, అందుకనే ఇప్పుడు ఎలా సీరియస్గా వెళ్తుంది కానీ మధ్య కావాలి లేదు, సరదాగానే చెప్పుకుంటున్నాం మనం. చాలా అంటే మనం నవ్వుకోవట్లేదు కానీ అదే మీమాంస అంటే ఒక అంశాన్ని నువ్వు 360 డిగ్రీస్లో టచ్ చేస్తున్నావు. ఇప్పుడు ఆధ్యాత్మికత మధ్యన పెట్టు. మీమాంస అనే పదంతో పాటు ఇంకేమైనా పదాలు కూడా ఉన్నాయా దానికి వాడాల్సినవి? అంతే, మీమాంస అంతేనా? ఒకటే. దానికి ఇంగ్లీష్లో ఎపిస్తమలాజీ అని పిలుస్తారు. ఎపిస్తమలాజీ. ఇంకోసారి అడిగిన వరకు నేనే తడబడేటట్టున్నా. ఎపిస్తమలాజీ అయితే అంటే ఒకే అంశాన్ని అన్ని దిక్కుల నువ్వు స్పృశించే ఒక చేష్ట. రెండోది, ఇది వేరే వాళ్ళ కోసం నువ్వు చేస్తున్నది కాదు, నీకున్న అధ్యయనాభిలాష, నీకున్న క్యూరియాసిటీ. సో అట్లా నీ జీవితానికి అత్యంత ముఖ్యమైన ప్రతి విషయాన్ని మీమాంస చేసి చూసుకోవాలి. ఏది? డబ్బు ఉంటే ఎట్లా, లేకపోతే ఎట్లా, మొరాలిటీ ఏంది, డబ్బు విషయంలో నీతిని, ఎవ్రీథింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఈ ఆన్సర్ నీకు అనుకోగానే ఫైనల్ ఆన్సర్ కాదు, దాని గురించి అధ్యయనం చేయాలి. అంటే ఉత్తగా నీవేదో అనుకోనేది ఫైనల్ అనుకోకూడదు. అంటే సార్వజనీనమైన జవాబు ఒకటి ఉంటుంది ప్రతిదానికి. అట్లాగే యూనివర్సల్ ఆన్సర్ ఒకటి ఉంటుంది. ఇక ఆన్సర్కి
ప్రపంచంలో ఏ దేశం వాడైనా సరే రిఫ్యూట్ చేయడానికి లేదు. అట్లాంటి ఆన్సర్కి నువ్వు రావాలి. అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నీ జవాబు నచ్చుతుంది. ఇప్పుడు డబ్బు గురించి మీరు ఒక వ్యాఖ్య చేయండి ఫిలసాఫికల్గా. శ్వాస ఎలాగో ప్రకృతిలో, డబ్బు అట్లా ప్రపంచంలో. ఇది నేను చేసిన వ్యాఖ్య. దీనికి ఇంతవరకు ఎవరు నో చెప్పలేదు. అంటే నో చెప్పడానికి ఏమీ లేదు. శ్వాస లేకపోతే ఎట్లా బతకలేను, ప్రపంచంలో డబ్బు లేకపోతే బతకలేను. ఇది ఫిలసాఫికల్. శారీరకంగా బతకాలంటే మొట్టమొదటి అవసరం శ్వాస. మీకు ఎంత డబ్బు కావాలి అది కూడా మేము చేసుకోవాలి. చేసేసిన ఆల్రెడీ. ఇప్పుడు నాకు వచ్చేసింది. నాకు తినడానికి, పడుకోవడానికి, రెంట్ కట్టుకోవడానికి ఉన్న డబ్బు నేను సంపాదించుకోగలిగితే ఇక డబ్బుతో నాకే అవసరం లేదు. దానికోసం ఎంత పనైనా చేయవలసింది, అది అనివార్యం. రెండవది, ఇది మన పని ద్వారా రావాలి తప్ప డొనేషన్ ద్వారా రాకూడదు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు దీనికి నో చెప్పడానికి ఏమీ లేదు. అంటే గౌరవప్రదంగా డబ్బు. సో డబ్బు కనుక హఠాత్తుగా ఆ డబ్బు వల్ల ఈగో వస్తుందా? వస్తే అది ఎట్లా ఉంటుంది? డబ్బు పోతే బాధపడతావా? ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది? ఈ అన్ని ప్రశ్నలకి నువ్వే అయిపోయింది. అంటే నేను మనిషి మైండ్కి సంబంధించిన అన్ని విషయాలు కొన్ని సంవత్సరాలు ఊరికే ఐ క్వశ్చన్ మై ఓన్ సెల్ఫ్. అంటే నన్ను నేనే ముద్దాయిగా నిలబెట్టుకొని నా మైండ్ని నేనే క్వశ్చన్ చేసి ఆ జవాబులు నేనే తెలుసుకొని ఆ తెలుసుకున్న జవాబుల్ని పుస్తకాల్లోనూ తర్వాత రకరకాల మేధావులు ఇచ్చిన జవాబుల్లోనూ మా ఇంటి వాళ్ళతోనూ పక్కింటి వాళ్ళతోనూ క్రాస్ చెక్ చేసిన. ఓకే, వాళ్ళకి తెలియదు నేనేం చేస్తున్నాను. సో ఐఎమ్ ఏమంటారు ఎక్స్ట్రాక్టింగ్ మెనీ పీపుల్స్ ఎక్స్పీరియన్స్. సో సార్వజనీనమైన ఆన్సర్ ఏంది? ఒకే జవాబు 10 మంది ఇచ్చారనుకో, అవుట్ ఆఫ్ 11 అది నువ్వు కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నీ విచక్షణతో ఈ జవాబు కరెక్టా కదా కూడా చూడాలి. వల్ల అంటే ఎక్కువ మంది నమ్మినంత మాత్రాన నిజమైపోదు, సత్యమైపోదు. అంతే అట్లా. సో ఇది నీలో ఏ ప్రిజుడిస్ లేకుండా, ద్వైధీభావన లేకుండా నువ్వు ఒక ఓపెన్ మైండ్తో ఎంక్వైరీ చేసినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. లేకపోతే నువ్వేవో తప్పుడు జవాబులు తెచ్చుకొని అదే నిజం అనుకుని అట్లే బతికి చచ్చిపోతావు. తద్వారా యూ బికమ్ వెరీ. ఇక్కడ ఎక్కువ మంది తక్కువ మంది సంఖ్యతో లింక్ లేదు. మరి దాన్ని ఎట్లా, అది రైట్ అయిన ఎట్లా మరి? అదే చెప్తున్నా, క్రాస్ చెక్ చేయడం, అధ్యయనం చేయడం, తర్వాత నువ్వు ఆచరించి చూడడం. అప్పుడు ప్రాక్టికల్గా అప్పుడు తెలుస్తుంది ఏది కరెక్ట్ అని. ఇప్పుడు డబ్బులు పోయినా పర్వాలేదు అని ఒకడు అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గురిని ఎగ్జాంపుల్గా తీసుకొని, ఒకడు 10 రూపాయలు పోతే బాధపడలే, 20 పోగానే బాధపడ్డాడు. పక్కవాడు అన్నాడు 20 పోతే బాధపడతావు పిచ్చోడా, ఇతనికి 2000 పోగానే బాధ అయింది. అంటే అతని మానసిక క్షేత్రంలో 2000 వరకు ఛాన్స్ ఉంది. అంటే తట్టుకునే ఇంకొకడు మొత్తం ఆస్తి అయినా కూడా మళ్ళీ కొత్త స్టార్ట్ చేయగలడు. అంటే ఇప్పుడు దట్ ఈస్ ద రైట్. దానికి పర్యవసానాలు ఎందుకు వచ్చింది, ఎందుకు పోయాయి, ఇది పోకుండా ఎలా ఉంటే బాగుండేది, పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవచ్చా? సో హీఈస్ ఇన్ టు దట్. దానివల్ల అతని మానసిక క్షేత్రంలో డిస్టర్బెన్స్ కాలేదు. సో అది తిరిగి పొందాడో లేకపోతే మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ బిగిన్ చేశాడో. సో దీనికి ఒక బ్యూటిఫుల్ జెన్ సేయింగ్ ఉంది, 7 times డౌన్ 8 times అప్. అంటే ఇది ఒక జెన్ సేయింగ్ అనమాట. ఒక జ్ఞాని ఎలా ఉండాలి అనే దానికి గురువు ఇచ్చిన సమాధానం 100% కరెక్ట్. అది ఇది ఉంది. 7 times డౌన్, ఫస్ట్ టైం పడ్డావు, సెకండ్ టైం లేచినావు, సెకండ్ టైం పడ్డావు మళ్ళీ లేచినావు, థర్డ్ పడ్డావు మళ్ళీ లేచినావు, 4th టైం పడ్డావు మళ్ళీ లేచినావు, 6th టైం పడ్డావు లేచినావు, 7th మళ్ళీ లేచినావు, 8th లేచినావు, ఇంకా పడలేదు ఈసారి. దట్ ఈజ్ యోగి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నడిచే క్రమంలో పడ్డావు లేచినావు, పడ్డావు లేచినావు, పడ్డావు లేచినావు. సో పడ్డప్పుడు అదే బాగుందని ఎవడు ఉండిపోడే? లేవడం నీ స్వభావం. కావాలని పడుకుంటావు కదా, కావాలని పడవు. తేడా చాలా ఉంది. అవును, కావాలని పడుకుంటూ. సో నీ స్వభావంలోనే నిలబడ్డా ఉందన్నట్టు. సో నీ మైండ్ ఎన్నోసార్లు పడవచ్చు, కానీ ఒక్కసారి లేచి నిలబడని ఇంకెప్పుడు పడదడ్డం. సో ఆ పడని స్థితికి మనం పెట్టుకున్న ముద్దు పేర్లు సాక్షి భావన, లేకపోతే నిరంతర ఎరుక, లేకపోతే ఒక సమదృష్టి, లేకపోతే అంటే ఇట్స్ ఆల్వేస్ దే. ఇది ఊరికే నిలబడి చేరుకున్న మైండ్కి సహజంగా కాలం ప్రకృతి కూడా హెల్ప్ చేస్తే అంట. 100%. ఇప్పుడు సరైన వ్యక్తి నీ లైఫ్లోకి రావడం అది ఒక కాస్మిక్ కోఇన్సిడెన్స్ కింద లెక్క. లేదంటే కంపులేస్తుంది లైఫ్. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో భాషలు, ఎన్నో సాంప్రదాయాల వీడియోస్ ఉన్నాయి. ఒక వ్యక్తి యూట్యూబ్ అప్లోడ్ చేస్తే నా వీడియో కనిపిస్తుంది అనుకో, ఇన్ని లక్షల కోట్ల వీడియోల్లో అది ఒక కాంబోడియా వాడి లేకపోతే ఒక చైనా వాడిది ఎందుకు వస్తలేదు అంటే మన భారతదేశంలో ఎవరు చైనా వాళ్ళ వీడియోలు ఎత్తుకురాడట్లే, అందుకని చైనా అప్పియర్ కావు.
కదా. అవును. సో అనుకుంటే కాస్మిక్ కోఇన్సిడెన్స్, అనుకోకుండా జరిగింది. బట్ వాట్స్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ గుడ్. సో జరిగిందని దీంట్లో ఇరుక్కుపోకుండా ఆ జరిగిన దాంట్లో సత్యం ఏంటని గమనించి దీన్ని వదిలేసి దెన్ దట్ ఈస్ యువర్స్. అట్లా కాకుండా నువ్వేం ఆచరించట్లేదు, ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది దాన్ని పట్టుకున్నావు అనుకో, ఇరుక్కుపోతావు. సో మనం మొదలుపెట్టింది ఎక్కడ? ఆప్టిమిస్టిక్ అండ్ పెసిమిస్టిక్. ఆశావాదే నిరాశవాదే. సో జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఆశావాదం మంచిది కొంతవరకు, కానీ ఆశావాదం చేస్తున్నప్పుడు కూడా ఎండింగ్ అప్పుడు కూడా నీవు ఆశావాదం నుంచి నిరాశావాదం నుంచి బయటపడాలి ఏదో ఒక రోజు. మరి అదే వాదం సాక్షి అంటే యూ హ్యావ్ టు గో బియాండ్. మంచి చెడుల్లో మంచి మంచిది అంటారు కదా, అలాగే అనారోగ్యం ఆరోగ్యంలో ఆరోగ్యం మంచిది అంటారు. అవును. సో ఆరోగ్యం లేకపోతే నువ్వు బాధపడే స్థితిలో ఉన్నావు అనుకో, దాని ఆరోగ్యమే నీకు ప్రతిబంధకం అవుతుంది. ఓకే. అంటే నీ లోపల ఎప్పుడు భయం ఉంటుంది, పండు తింటున్న భయము, దీనికి మురుకుందేమో, దీనికి వైరస్ ఉందేమో, అంటే అదొక మనోవ్యాధి కింద మారుతుంది. అట్లా కాకుండా ఒక ఫ్లోలో ఉండాలి. అంటే ఇటు లేవు అటు లేవు, ఎప్పుడు మధ్యన ఉన్నావు అనమాట. నువ్వు ఆశావాదివి కాదు, నిరాశవాదివి కాదు. నిరాశవాదివి అసలే కాదు, కానీ ఆశావాదివే. కానీ ఇటు అటు అటు ఇటు కొట్టుకొని 7 times డౌన్ 8 times అప్ అన్నారు కదా. ఆశావాదం నిరాశవాదం, ఆశావాదం నిరాశవాదం, ఆశావాదం నిరాశవాదం. ఇట్లా ఆశావాదానికి వచ్చి కాసేపు ఉండు, ఇంక అటుపక్క పోకు, అలా మెల్లగా మధ్యలోకి రా. అట్లా ఆశావాదివి కాదు, నిరాశవాదివి కాదు, ఏ వాదివి కాదు. అంటే నువ్వు నీ మైండ్ ఏ పక్కా వంగడం లేదు, స్థిరంగా హాయిగా నిలబడ్డది. అది చాలా బ్యూటిఫుల్ స్టేట్. సో ఈ పుస్తకం చదవండి సరదాగా. ఇందులో ఉన్నది కొంతే చెప్పాను ఇనిషియల్గా, ఆశావాదం అండ్ నిరాశవాదం గురించి. లాస్ట్గా కౌలు పిల్లలు అంతే, వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాడు అంతే. ఏముంటుంది అంతే, చాలామంది అంతే. అంటే ఆ మైండ్లో ఇక అది ఉండిపోయింది, ఇంకా అది తప్ప వేరేది చూడదు. అది పాపం క్యాకరి. అంటే ఒకవేళ ఏమైనా అవకాశం ఉందంటవా నిరాశవాదంలో ఉన్న వాళ్ళని? సరైన, అందుకే సజ్జన సాంగత్యం అని పెట్టారు మన వాళ్ళు. ఓకే. అంటే నువ్వు కాస్త ఏమి చేయకు, బట్ రైట్ మైండ్స్తో ఉంటే మెల్లగా నువ్వు ఇంపాక్ట్ అవుతావు. ఖచ్చితంగా అవుతుంది. కానీ ఆ రైట్ మైండ్స్ని నమ్మిన వాళ్ళు కరప్ట్ అనుకో, ఇంకా కరప్ట్ అవుతావు. అదో ప్రాబ్లం ఉంది. అర్థం. రైట్ మైండ్ నమ్మిన వాళ్ళు కరప్ట్ అంటే నువ్వు అసలు కరప్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు రైట్ మైండ్ ఎట్లా నమ్ముతాడు? అరే ఎవరో చెప్పారు వాళ్ళంతా మంచోళ్ళు, అందుకే ఆశ్రమాల్లో సజ్జన సాంగత్యం ఉంటుంది. రోడ్డు మీద ఉంటుందా అంటే సర్టిఫైడ్. అచ్చారు వాళ్ళు రైట్ మైండ్ అనుకొని వీళ్ళు వెళ్ళి కనెక్ట్ అవుతారు, కానీ అక్కడ కరప్టెడ్ మైండ్ అక్కడ వాళ్ళకి ఏదో సిద్ధాంతం ఉంది అనుకో, వీడిని అందరూ ఇరికిచ్చేస్తారు అన్నట్టు. ఇంకా పాపం అప్పుడు ఘోరంగా అట్లా యూ బికమ్ వల్నరబుల్. మరి ఎట్లా వాళ్ళు రైట్ మైండ్ ఎట్లా? అందుకే విచక్షణ అంటే నువ్వు దేంటి ఇరుక్కుపోకుండా ఫస్ట్ నుంచే ఉండాలి. చిన్నప్పటి నుంచే చెప్పాల్సినవి ఇవి. చాలా ఏళ్ళు గడిచిన తర్వాత చెప్పడం వల్ల మనం ఏది పట్టుకోకుండా పోతాం. అట్లా సరే మరి.